वज़ीर-ए-आला रेवंत रेड्डी ने हैदराबाद के रविंद्र भारती में सरदार सरवाई पापन्ना गौड़ महाराज की 375वीं जयंती की तकारीब में शिरकत की। इस मौके पर नायब वज़ीर-ए-आला भट्टी विक्रमार्का, टीपीसीसी चीफ महेश कुमार गौड़ और दीगर कायदीन भी मौजूद थे। साथ ही वज़ीर-ए-आला रेवंत रेड्डी ने शहर के तारीखी टैंक बंड पर पापन्ना गौड़ महाराज के मुजस्समे का संग बुनियाद भी रखा। ఈ రోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి, వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని, మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని, ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు, వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల కోటను మైనింగ్ లీజులకిచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది. ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన, ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు, ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి, ఆ కోటను సంరక్షించాలి, దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది. కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది, తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న, స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని